అంటిన అమరావతి సంబరాలండి. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మన రాజధానికి చట్టబద్ధత తీర్మానం నిజంగా ఇదొక అద్భుతమైన మైలురాయి మన రాష్ట్రానికని చెప్పాలి. ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అని పక్క రాష్ట్రంలో మన సోదరులు కూడా ఎటకారం చేసేవారు. అలాగే ఈ రాష్ట్రంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని ఒకవేళ ఏదైనా జనరల్ నాలెడ్జ్కి వచ్చి అడిగితే మన పిల్లలకి ఏ రాజధాని అని రాయాలో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశాడు. ఏమంటే ఈ రాజధాని కోసం, మన రాష్ట్ర రాజధాని కోసం రాత్రి పగలు తేడా లేకుండా మహిళలు పోరాడారండి. అమరావతి ప్రాంత మహిళా రైతులు ఈ విజయం నిజంగా వారికి సొంతం అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద చాలా అవమానాలు పడ్డాడు ఆయన. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన అక్కడేదో అవినీతి చేశారని, అక్కడ కమ్మోళ్ళకి ఏదో దోచిపెట్టేశాడని, అక్కడేదో ఎన్ఆర్ రంగ్ రోడ్ కట్టేశారని రకరకాల ఆరోపణలు చేసి ఆయన ఒక పక్కన బదనాం చేయడానికి, ఆయనకి మానసిక క్షోభ క్రియేట్ చేయడానికి ఆయన్ని టార్గెట్ చేసేవారు. మరో పక్క పాపం ఈ మహిళలు అమరావతికి అంటే రాజధాని భూములు ఇచ్చిన మహిళలు ఏమంటే ఇప్పుడు మన దగ్గర 5 ఎకరాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన దగ్గరికి, ఇప్పుడు ఆయుష్ నీ 5 ఎకరాలు నాకు నేను డెవలప్ చేసి నీకు దాంట్లో కొంచెం ఇస్తానంటే, ఇప్పుడు నాకున్న 5 ఎకరాలు నా పిల్లలకి ఇద్దాం, కట్నం ఇద్దాం, లేకపోతే అది ఏదైనా అమ్మేసి పిల్లల్ని ఎక్కడో చోట వెళ్ళి చదివిద్దాం, ఏదో ఒక ప్లానింగ్ ఉంటుంది కదండి. అలాంటి నా కుటుంబ భవిష్యత్తుని నేను మరొకరి చేతిలో పెట్టాలంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉండాలి నాకు? లేకపోతే వద్దండి బాబు ఎందుకు వచ్చింది, పిల్లలకు నాకు ఉంటుంది, మళ్ళీ ఏదైనా తేడా అయిందంటే లేనిపోయిన తాల్పడి అనిపిస్తుంది కదండి. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో దాదాపుగా 33,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టారండి. ఆయన చేతిలో పెడితే పాపం 14 నుంచి 19 దాకా చక్కగా ఆయన డ్రైవ్ చేసుకొచ్చాడు, మంచి మంచి కట్టడాలు మొదలుపెట్టాడు, అంగరంగ వైభవంగా అది ఇదవుతుందనే సమయానికి ఒక సైతాను నీడ ఈ రాష్ట్రానికి కమ్మేసినట్టు, ఒక పేడ ఒక చీడ పట్టినట్టు పడేశారండి ఇది అమరావతికి. ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎన్ని అవమానాలు చేయాలో, ఎన్ని రకాల కుల వివక్షలు అక్కడ రేపాలో అంత దారుణంగా ఇచ్చేశారండి. కానీ వీళ్ళు నిజంగా చెప్పాలంటే అండి ఎడతెగని పోరాటం చేశారండి. వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువ వాళ్ళ గురించి. వాళ్ళకి ఈ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అమరావతి కట్టి తీరుతాం అని ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా తీర్మానం జరగడం అనేది ఇక శుభం పడింది అమరావతికి. నిజంగా అద్భుతంగా అనిపించిందండి నాకైతే. ఈయన చూస్తే మనకి ఏదో ఒక సాధారణమైన వ్యక్తిగా కనిపిస్తాడండి బయట వాళ్ళకి. కానీ ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాడికి, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి, ఆయన ద్వారా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఆయన దేవుళ్ళకి కనిపిస్తాడండి. అన్ని అవమానాలు పడి ఈ జగన్మోహన్ రెడ్డి గారితోనూ మరొకరితోనూ ఆ వైసీపీలో ఉన్న ప్రతి అడ్డమైన ఆయన తిట్టాడండి ఆ రోజున అమరావతి కోసం. అదంతా బాధలన్నీ భరించాడు ఆయన. ఆ బాధలన్నీ భరించి ఆయన నిలబడ్డ తీరు, ఈ రోజున అమరావతిని నిలబెట్టిన తీరు. ఏమండి రాష్ట్రానికి రాజధాని వస్తుందంటే ఎవరైనా ఆనందపడతారండి? ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుందంటే ఈ రాష్ట్రంలో పుట్టిన మనిషి అన్న ప్రతి ఒక్కరూ ఆనందపడతారు. కానీ అదేంటంటే వైసీపీ వాళ్ళకి ఆనందం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, రాజధాని ఒకవేళ అమరావతి కాదనుకున్నాడు, కొన్ని మరో చోట కట్టుంటాడు కదా. నిజంగా అతనికి రాజధాని అమరావతిలో వద్దు మరో చోట ఉండాలని కోరుకుంటే 5 సంవత్సరాల్లో కర్నూలులో, కడపనో, చిత్తూరునో, లేదా వైజాగ్నో, విజయవాడనో ఏదో దాన్ని చేసి ఉంటుంది కదా. అతను కట్టాలని ఉద్దేశం లేదండి. ఈ రాష్ట్రానికి రాజధాని రావడం నచ్చట్లేదు ఆయనకి ఇష్టం లేదు అసలు. మరి అదేం కర్మ నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు పురాణాల్లో చదివినప్పుడు ఋషులు యాగాలు చేస్తూ ఉంటే వర్షాలు పడడం కోసం, లేకపోతే ప్రపంచ శాంతి కోసం రాక్షసులు వచ్చి దాన్ని పాడు చేసేవారట. ఊరికే ఏం పనిలేదు దూలకే. వీళ్ళని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుందండి. ఇప్పుడు అక్కడ రాజధాని, మన రాష్ట్రానికి రాజధాని వస్తే వైసీపీలకు ఏంటి నొప్పి, జగన్మోహన్ రెడ్డికి ఏంటి బాధ, ఏంటండి బాధ? రాజధాని వస్తే అందులో ఏదో తారుమారు తక్కువ చెప్పి డబ్బు ఏంటండి, ప్రజాధనం దోచుకున్న దాంట్లో ఈ భారతదేశంలో ప్రపంచంలో మీరు టాప్ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఈ రోజున రాజధాని వచ్చిందని రాష్ట్రం అంతా ఆనందపడతా ఉంటే ఈ గోల్ ఏంటండి? పార్లమెంట్లో వ్యతిరేకించారటండి. లోక్సభలో కేంద్ర ప్రవేశపెట్టిన ఏపీ రాజధాని అమరావతి బిల్లును వైసీపీ తిరస్కరించింది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని ఈ బిల్లును మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ ఎంపీ మిథుడు. ఇదేం లెక్క? అమరావతి వ్యతిరేకం కాదని, కానీ అక్కడ రాజధాని బిల్లును మాత్రం వ్యతిరేకిస్తారట. రాష్ట్ర ఆదాయం తెచ్చే అప్పులు, ఉద్యోగులు జీతాలు ఇచ్చేందుకు సంక్షేమ పథకాలు అమలుగా సరిపోతుందని సిబిఐ చెప్పారన్నారు. మరి రాజధాని ఎలా? అది ఆయన చూసుకుంటాడు, అది ఆయన బాధ. ఆయన ఎక్కడి నుంచి చేస్తాడో, ఎలా చేస్తాడో చేస్తాడు. ఆల్రెడీ చేస్తున్నాడు కదండి. మీకెందుకు ఆ నొప్పి? ఒకవేళ ఆయన చేయలేకపోతున్నారు అనుకో, మీకే హ్యాపీ కదా, ఎందుకు వ్యతిరేకించాలి? సరిగా గట్టిగా అడిగేవాళ్ళు లేరండి. ఈ రాష్ట్రం బాగుపడటానికి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తేవాలని చూడాలి, కానీ వాళ్ళు ఇస్తానంటుంటే వద్దని అడ్డుకోవడం ఏంటి? ఏమండి ఇదో బ్లాక్మెయిల్. జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల ద్వారా ఏ చట్టం అనేది చేయొచ్చటండి. ఇదే అందరూ అనుకుంటున్నట్టు ఆషామాషి స్టేట్మెంట్ కాదండి ఇది. ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఇది. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రానికి సరైన పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళని బెదిరించాలని చేసిన స్టేట్మెంట్ ఇది. పైకి చూడడానికి అలాగే ఉంటుంది, కానీ ఇందులో ఎంత లోతైన అర్థం ఉందో తెలుసండి.
ఏ చట్టమైనా చట్టసభల ద్వారా చేయొచ్చు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారు. అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది, అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి ఎందుకు మాట్లాడు? చాలా సింపుల్గా ఇండైరెక్ట్గా ఎంత బెదిరింపు ఉందో తెలుసండి. అవును ఇప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తే మళ్ళీ మేము అధికారుల కోసం క్యాన్సిల్ చేస్తాం. మీరు ఎవరన్నా ఈ లోపు అమరావతిలో పెట్టుబడులు పెట్టారనుకో, ఎవరైనా అమరావతికి ఏమైనా పెద్ద కంపెనీలు వచ్చి మీరు ఉద్యోగాలు ఇద్దామన్నారనుకో, మీరు అందరూ నష్టపోతారు. అబ్బాయి నేను వచ్చానంటే క్యాన్సిల్ చేస్తాను. ఇండైరెక్ట్గా అంటే ఇక్కడ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ, రాజధాని రావటం కానీ, లేకపోతే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావటం కానీ ఏమీ ఇష్టం లేదండి జగన్ గారికి. ఇదేం దారుణం అండి, అలా బెదిరిస్తారా అంత దారుణంగా? అయితే జగన్ గారు మిస్ అయింది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే మీరంతా నేనంతా. ఇప్పుడు గతంలో ఓన్లీ అసెంబ్లీలో చేశారు కాబట్టి 2014 నుంచి 19 మధ్యలో తమరు వచ్చిన తర్వాత దాన్ని అలా నిలువరించేసి, లేదు 3 రాజధానులు రావచ్చు, 10 రాజధానులు రావచ్చు అని ఏ కబుర్లు చెప్పుకుంటూ 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కేంద్రంతో చేయించారు. పార్లమెంట్లో అయిపోయింది బిల్లు, చట్టబద్ధత వచ్చేసింది దానికి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అసెంబ్లీలో అంటే పార్లమెంటులో చట్టబద్ధత వచ్చిన బిల్లుని అసెంబ్లీలో బిల్లు పెట్టి క్యాన్సిల్ చేస్తారా? ఉంటుందా ఆప్షన్ అది? మినిమం కదండి ఇది, 10వ తరగతి పిల్లడికి వెళ్తుంది. అసెంబ్లీలో చేసిన బిల్లుని పార్లమెంట్ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. కానీ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుని అసెంబ్లీ అలా తిరస్కరిస్తుంది? ఇదేం బెదిరింపులండి? ఇలాంటి బెదిరింపులు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళని బెదిరించే పద్ధతి ఇదా? ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వరండి మీరు? ఈ రాష్ట్రానికి రాజధాని రావద్దా? ఏ రాజధాని వస్తే మీకు ఏంటి నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. రాజధాని అనగానే భయపడప్పుడు. సాక్షిలో మొత్తం అంత ఇదే, దాదాపు 1:28 నిమిషాలు మాట్లాడేది నేను వచ్చి రాజధాని వచ్చినందుకు బాధతోటి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతూ ఉంటే ఇండియా గెలిచినప్పుడు ఇక్కడ కొంతమంది బాధపడతారంట అంటే నేను నమ్మేవాడు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. రాష్ట్రానికి మంచి జరిగి రాష్ట్రానికి రాజధాని వస్తే ఎంత బాధపడుతున్నారంటే జగన్ గారు నిజంగా. మీరు ఇలాగే ఉండాలండి, ఇలాగే ఉండాలి. మీరు ఇలాగ ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంటుంది, రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ఆంధ్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎప్పటి నుంచో ఆంధ్రుడి కలది. ఎప్పుడైతే హైదరాబాద్ మీద మేము అందరం కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉండేదండి ఆంధ్రాలో అందరికీ. ఆంధ్రాలో, తెలంగాణలో అందరికీ హైదరాబాద్ అనేది ఒక ఎమోషనల్ కనెక్షన్. అది తెలంగాణ విడిపోతుంది అన్నప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఎవరికి బాధ లేదండి. కానీ హైదరాబాద్కు దూరం అయిపోతున్నాం అనేదే బాధ. హైదరాబాద్కు దూరం అయిపోతున్నాం, హైదరాబాద్ మంద కదా, మనందరిదే కదా, హైదరాబాద్ నుంచి ఇప్పుడు మేము బయటకు వచ్చేస్తున్నాం, మేము పరాయళ్ళం అయిపోతున్నాం అనే బాధతోటి అప్పుడు అంత ఉద్యమం చేశారు. అంటే రాజధానికి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఎలా కనెక్ట్ అవుతాడంటే అది ఒక ఉదాహరణ. ఆ రాజధాని నుంచి సరే ఇక తప్పలేదు, ఇంకా పరిస్థితులు అలా ఉన్నాయి అని బయటకు వచ్చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి దాన్ని మించిన రాజధాని కట్టే సత్తా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతి ఒక్కడికి తెలుసది. అయితే 14 నుంచి ఈవేళ 26 వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు బ్రేక్ పడిపోయిందండి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ రాజధాని అనేది ఆ హైదరాబాద్ దూరం అయిన తర్వాత మళ్ళీ రాజధాని అనే ఆ ఎమోషన్ ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కడికి అదొక పీడకలుగా మిగిలిపోయిందండి జగన్ గారి వల్ల. మళ్ళీ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల అది సాధ్యం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి మాత్రం, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఎప్పుడైతే రాష్ట్రానికి రాజధాని అది కూడా పార్లమెంట్ కన్ఫర్మ్ చేసిందో పెట్టుబడులు పెట్టడానికి ఈసారి ధైర్యంగా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బెదిరించినా కూడా వాళ్ళు ధైర్యంగా వస్తారు. రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలని మహాసేన మీడియా నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.